శివుడు వేటగాడి భక్తి కథ. ఒకప్పుడు అడవిలో ఓ వేటగాడు ఉండేవాడు. అతనికి పూజలు, మంత్రాలు, శాస్త్రాలు ఏమీ తెలియదు. రోజూ జంతువులను వేటాడి జీవించేవాడు. ఒకరోజు రాత్రి అడవిలో భయంకరమైన చీకటి వచ్చింది. పులులు, సింహాల అరుపులు వినిపించాయి. భయపడి అతడొక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగముందని అతనికి తెలియదు. రాత్రంతా నిద్ర రాకుండా ఉండేందుకు చెట్టు ఆకులు ఒక్కొక్కటి కింద పడేస్తూ ఉండేవాడు. అతను కూర్చున్న చెట్టు బిల్వవృక్షం. కింద పడినవి బిల్వదళాలు. అవి నేరుగా శివలింగంపై పడ్డాయి. అదే రాత్రి అతడు నీళ్లు కూడా తాగలేదు, ఆహారం కూడా తినలేదు. తెలియకుండానే ఉపవాసం చేశాడు. రాత్రంతా మేల్కొని ఉన్నాడు. తెలియకుండానే జాగరణ చేశాడు. అలా పూజ తెలియకపోయినా హృదయం నిర్మలంగా ఉండటంతో శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: "నీవు తెలియక చేసిన భక్తి కూడా నాకు ఎంతో ప్రియం" అని ఆశీర్వదించి అతనికి మోక్షమిచ్చాడట. ఈ కథ చెప్పే సందేశం: శివుడికి పెద్ద పూజలవసరం లేదు. నిజమైన మనసు ఉంటే చాలు. తెలియక చేసిన మంచి పని కూడా ఫలిస్తుంది.